ఏం చేసేది, మన టైం అలా ఉంది. ఏంటి ఆయన ఎత్తురు మరకలు? ఫ్లైట్ లోంచి కింద పడ్డానంటే. ఫ్లైట్ లో నుంచా? ఒకటికి వెళ్దామని బాత్రూమ్ డోర్ తెరపోయి మెయిన్ డోర్ తెచ్చాను. టపక్కని కింద పడ్డాను. నా టైం బాగుండి కైలాసగిరి కొండ మీద పడ్డాను. అదే సముద్రంలో పడి ఉంటే నా బతికేమైండేది. రేయ్, ఏంట్రా ఫ్లైట్ లోంచి కింద పడ్డానని చెప్తున్నాడు? అరే పట్టడా, ఏంట్రా మెడ మీద రక్తం అయింది? రైలు పట్టాల మీద తలపెట్టి పడుకున్నాను బాబు. 4-5 రైళ్లు నా మెడ మీద నుంచి వెళ్ళిపోయా. రైళ్ళ? అవును, ఒక మనిషి పడుకున్నాడని కూడా చూడకుండా రైలు నడుపుతున్నారు. వీళ్ళకి ఎవరు ఉద్యోగులు ఇచ్చారా ఏమిటో. అక్కడ ఒకడు మనవైపు వస్తున్నాడా? వాడే చెప్తాడు, చూద్దాం. నాకు ఆశ్చర్యంగానే ఉంది. ఒక ఎదుగా బెరగారు. ఏంటన్నా? ఏం లేదు, ఏదో అడగబోయారు. ఏమి లేదు లేవయ్యా. ఎందుకు బురదైందనే కదా అడగబోయారు. ఏం లేదన్నా, అలసిపోయి రోడ్డు మీద అలాగే పడుకుంటూ పోయాను. ఒక బుల్డేజర్ అమాంతంగా వెళ్ళిపోయిందన్నా. ఇంకా నయం, వీలుకున్న బురద అంటుకోవడంతో తప్పించుకున్నాను. వస్తానన్నా.